ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. నిన్న అమరవీరుడు వీర జవాన్ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ తీవ్రవాదులను హతమార్చి తాను వీరమరణం పొందిన మురళీ నాయక్ అమరవీరుడికి నిన్న కన్నీటి వీడ్కోలు పలికారండి. అధికార లాంఛనాలతో జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు జరిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ నివాళులు అర్పిస్తూ ప్రభుత్వం తరపున అతనికి 5 ఎకరాల పొలం, 50 లక్షల రూపాయలు నగదు, ఇంటి స్థలం, తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 25 లక్షల రూపాయలు సహాయం ప్రకటించారండి. ఆపరేషన్ సింధూర్లో పాల్గొని కాశ్మీర్లో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన అగ్నివీర్ మురళీ నాయక్కు ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు శోక సముద్రం మధ్య సైనిక లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కల్లితాండాకు చేరుకొని మురళీ నాయక్కు నివాళులర్పించారు. ఆయన తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరతానని చెప్పేవాడని, జాతీయ జెండా కప్పుకొని చనిపోతాడని పదే పదే పేర్కొనేవాడని స్నేహితులు గుర్తు చేసుకున్నారు. చూడండి, మురళీ నాయక్ 25 సంవత్సరాలండి, ఇంకా పెళ్లి కూడా కాలేదు, నేత వయసు. కానీ సైనికులతో పోరాడి ఉగ్రవాదులను హతమార్చి కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించాడండి మురళీ నాయక్ గారు. అతని రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు. ఎందుకంటే అతను దేశం కోసం, దేశం బాగుండాలి, దేశంలో ప్రజలు బాగుండాలని వీరమరణం పొందాడండి మురళీ నాయక్ గారు. అతనికి ఎన్ని చేసినా కూడా తక్కువే, చిన్న వయసులో ప్రాణాలు పోగొట్టుకోవడం. కాబట్టి మురళీ నాయక్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పేర్కొన్నారు. తల్లిదండ్రులకు మురళీ నాయక్ ఏకైక సంతానం. ఆయన మరణంతో వారు ఒంటరిగా మిగిలిపోతారు. వారు కుటుంబానికి ప్రభుత్వం తరపున 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు. చూడండి, ఆదివారం ఉదయం 8 గంటలకు మురళీ నాయక్ స్వగ్రామం కల్లితాండాకు చేరుకున్న మంత్రి లోకేష్ అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు అక్కడే ఉన్నారు. జవాన్ తల్లిదండ్రులు, బంధువులకు ధైర్యం చెప్పారు. ఆపరేషన్ సింధూర్కు ముందు మురళీ నాయక్ స్నేహితుడు రాజశేఖర్తో జరిపిన వాట్సాప్ సందేహాలను మంత్రి పరిశీలించారు. అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మురళీ నాయక్ భౌతికాయాన్ని స్వయంగా మోశారు. అంత్యక్రియల వద్ద వీరుడు భౌతికాయాన్ని పుష్పగుచ్చం ఇచ్చి సెల్యూట్ చేశారు. కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సవిత, సత్యప్రసాద్ యాదవ్, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎంఎస్ రాజు, కందికొంట వెంకటప్రసాద్, దగ్గుపాటి ప్రసాద్, పల్లె సింధూరారెడ్డి, కాలువ శ్రీనివాసులు, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడండి, మురళీ నాయక్ భౌతికాయం ఉన్న పేటిక మోస్తున్న మంత్రి లోకేష్, మురళీ నాయక్ అంతిమ యాత్రలో పాల్గొన్న అశేష జనం. చూడండి, మురళీ నాయక్ ఇదేనండి, ఆయన వీరమరణం పొందాడు. మురళీ నాయక్ కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒకోనొక కుమారుని పోగొట్టుకున్న తల్లిదండ్రుల శోకంతో తన గుండె బరువెక్కిందని ఎక్స్ వేదికగా విచారణ వ్యక్తం చేశారు. దేశం కోసం ఆయన ప్రాణత్యాగం ఎప్పుడూ స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటుంది అని చంద్రబాబు నివాళులర్పించారు. రేపు పరామర్శనున్న జగన్ మురళీ నాయక్ కుటుంబాన్ని వైకాపా అధినేత జగన్ మంగళవారం పరామర్శిస్తున్నారని పార్టీ కేంద్రాలయం తెలిపింది. చూడండి, అన్ని మురళీ నాయక్ వాళ్ళ కుటుంబము చూడండి అన్ని విధాల పాపము ఒకగానొక కొడుకు ఆయన పోగొట్టుకున్నాడు. ఈరుడా, నీ ప్రాణత్యాగం మరవలేం. దేశ సరిహద్దులను విల్లుగా చేసుకున్నావు, భారతవనిని కుటుంబంగా మార్చుకున్నావు, పౌరుల రక్షణ కర్తవ్యంగా భావించావు, ఒకటిగా చేరి 100 కోట్ల మందికి ఊపిరయ్యావు.
దేశ సరిహద్దును ఇల్లుగా మార్చుకున్నావు, భారతవాణిని కుటుంబంగా మార్చుకున్నావు, పౌరుల రక్షణ కోసం కర్తంగా భావించావు, ఒకటిగా చేరి 100 కోట్ల మందికి ఊపిరయ్యావు. ఎత్తైన పర్వతాల్లో, ఎముకలు కరిగే చలిలో, ఆకలి దుప్పికలు లెక్క చేయక కంటి మీద కనుక లేకుండా కాపలా కాస్తూ శత్రువును ఎదురొడ్డి ఈరమరణం పొందిన ధీరుడా, నువ్వు నింపిన స్ఫూర్తి మా గుండెల్లో పదిలం, నీ ప్రాణత్యాగం అమరం, ఈడుకోలు వేళ శిరస్సు నుంచి వందనం. చూడండి. అమరవీరుడు అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ స్వయంగా కల్లితాండా వచ్చి కుటుంబానికి అండగా నిలిచారు. నారా లోకేష్ ఆదివారం ఉదయం 8:30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కల్లితాండా చేరుకున్నారు. మధ్యాహ్నం అంత్యక్రియలు ముగిసే వరకు మురళీనాయక్ తల్లిదండ్రుల వద్దే ఉంటూ ధైర్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ సైతం సుమారు గంట పాటు వారి వద్ద ఉండి ఓదార్చారు, అండగా ఉంటామని అభయం ఇచ్చారు. మంత్రి సవిత, హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే పరిటాల సునీత మురళీనాయక్ అంత్యక్రియలు చేశారు. కుమారుడికి సెల్యూట్ చేస్తున్న తల్లిదండ్రులు, జగన్ తల్లిని ఓదార్స్తున్న జవాన్ తల్లిని ఓదార్స్తున్న పవన్ కళ్యాణ్, నివాళులు అర్పిస్తున్న తెలుగుదేశం నాయకులు, అమరవీరుడికి మృతిగా నివాళిగా గాలిలో కాల్పులు జరుపుతున్న మిలిటరీ సిబ్బంది. ఇదేనండి అమరవీరుడు మురళీనాయక్ యొక్క వీడ్కోలు చేశారు. కాబట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడా, నీ త్యాగం మరవలేం. జై హింద్. ప్రతి ఒక్కరూ మురళీనాయక్ను దేశం కోసం ప్రాణం అర్పించారు. అలాంటి వీరుడు మురళీనాయక్ ఆత్మ శాంతి కలగాలని ఆకాశిస్తూ నా యూట్యూబ్ ఛానల్ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి, అట్లా లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.